ఇవాళ మీరు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆవేశంగా ఉన్నారు, ఆగ్రహంగా ఉన్నారు. నాలాంటి వాళ్ళకి చాలా భయం కూడా వేస్తున్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో నిరుద్యోగం అనేది నినాదంగా రావడం వలన పెద్ద ఎత్తున యువత ఆ ఉద్యమంలో పాల్గొన్నది. తెలంగాణ వచ్చిన రోజు నేను అప్పుడు పత్రికకి కాలం రాసేవాడిని. నిద్రలేని రాత్రి అని ఒక వ్యాఖ్యానం రాసి నిజంగానే నిద్రపోలేదు తెలంగాణ వచ్చిన రోజు. ఎందుకు నిద్రపోలేదంటే తెలంగాణ వచ్చిన ఆనందం కంటే కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఏవైతుందో ముఖ్యంగా రైతాంగము, నిరుద్యోగము, వీటికి ఏం పరిష్కార మార్గాలు వీళ్ళు కనుక్కుంటారు. లక్షలాది మంది పిల్లలు పాల్గొన్న ఉద్యమంలో వాళ్ళందరూ నిరాశపడితే తెలంగాణ ఏమవుతుంది అని నాకు వ్యవస్థ కాస్త అర్థమై ఈ వ్యవస్థలో మౌలికమైన సమస్యలకి పరిష్కారం ఉందా లేదా అనేటువంటి ప్రశ్న నన్ను నిరంతరంగా వేధిస్తున్నది. నిరుద్యోగ సమస్య ఎలాంటిదంటే ఇవాళ 1:100 ఆర్ కృష్ణయ్య గారు కూడా ఫోన్ చేశారు. అడగొచ్చు, మన 1:100 అడగొచ్చు, అది పెద్ద ప్రభుత్వానికి ఏముంది 1:100 అనడానికి అనేస్తారు. మనం ఆలోచించవలసింది అంటే సరే 1:100 చేస్తే ఒకరు పాస్ అవుతారు, 99 మంది పాస్ కారు. ఆ 99 మంది సంగతి ఏమిటి? పాస్ అయిన ఒక్కరి సంగతి సరే, వాళ్ళ సమస్య పరిష్కారం అయింది. 99 మంది సంగతి ఏమిటనేది కూడా ప్రశ్న మనకు మిగిలిపోతుంది. ఎందుకంటే సమస్య నిరుద్యోగ సమస్య. ఇది 1:100 అనేది ఆ అమ్మాయి చెప్పినట్టుగా మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక ఆశ, ఆ సెలెక్ట్ అయ్యేట వాళ్ళు నేను ఉంటానేమో అని ఉంటుంది. కాలేదనుకోండి, కాలిన తర్వాత సమస్య మనం వేధిస్తూనే ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన స్ట్రక్చరల్ క్రైసిస్. ఇది బీజేపీ మిత్రుడు లేరు కానీ గత 10 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వము పాలసీ వల్ల 60 లక్షల ఉద్యోగాలు తగ్గాయి. రావడం కాదు, 60 లక్షల ఉద్యోగాలు 1,20 లక్షలు ఉండేవి కేంద్ర ప్రభుత్వంలో. ఇప్పుడు 60 లక్షల ఉద్యోగాలు అయ్యాయి. మళ్ళీ మధ్యన రైల్వేస్ యాక్సిడెంట్ అయిన తర్వాత స్టాఫ్ లేరని ఇప్పుడు కొత్త మళ్ళీ రైల్వేస్లో 17,000 మందిని చేస్తామంటున్నారు. ఇన్సూరెన్సు, రిజర్వ్ బ్యాంకు, రైల్వేసు, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతున్నాయో అన్నీ మానేశారు. అది ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ అభివృద్ధి నమూనానే స్టిగ్లిట్జ్ అనేటువంటి ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన గ్లోబలైజేషన్ అండ్ డిస్కంటెంట్స్ పుస్తకం, దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. దాంట్లో స్పష్టంగా ఆయన చెప్పారంటే ఈ అభివృద్ధి నమూనా ఏదైతే న్యూ లిబరలిజం ఉందో ఇది మీరు ఒకవేళ అమలు చేస్తే ఇది జాబ్లెస్ గ్రోత్, ఇది ఉద్యోగాలను సృష్టించినటువంటి అభివృద్ధి నమూనా. ఆయన ఏమనంటే రూట్లెస్ జాబ్లెస్. రూట్లెస్ అంటే ఈ ఆర్థిక వ్యవస్థకు పునాది లేదు. రూట్లెస్ అంటే నిర్దాక్షిణ్యమైన అభివృద్ధి నమూనా, పొలం ఉపయోగించాలంటే అదే పనిచేస్తుంది. జాబ్లెస్. సత్యనారాయణ పుస్తకం రాశారు, తన ఆటోబయోగ్రఫీ. దాంట్లో ఆయన ఐటీ సెక్టార్లో రాబోయే కాలంలో 40% ఉద్యోగాలను మేము తీసేయవలసి వస్తుంది అని రాశారు. రాసి ఆయన అంటే మరి ఏం చేయాలి నిరుద్యోగులతో, నిరుద్యోగానికి ఏం చేయాలంటే ఆయన ఇచ్చిన సలహా ఏమిటంటే మీరు ఒక ఉద్యోగాన్ని 5 రోజులు 6 రోజులు కాకుండా 3 రోజులే ఇవ్వండి. 3 రోజుల ఉద్యోగం ఇచ్చి 4 రోజులు వాళ్ళ జీవితం వాళ్ళు ఎట్లా జీవిస్తారో జీవించనివ్వండి. మా విద్యార్థులు 30 మందికి 10 కంపెనీలు ఒక్కొక్కరికి 4 ఉద్యోగాలు ఆఫర్ చేసేవాళ్ళు. ఆ ఉద్యోగం వద్దు, నాకు ఈ ఉద్యోగం వద్దు అని ఒక అమ్మాయి భవానీ ప్రాజెక్ట్ వర్క్ చేసింది. ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఉద్యోగంలో జాయిన్ అయ్యామంటే ఆమె చెప్పేంటే ఉద్యోగం చెయ్యాలని నిర్ణయించుకున్న 10 డేస్కు నాకు ఉద్యోగం వస్తుంది అంటే కాన్ఫిడెన్స్ చూడండి. నేను ఉద్యోగం చేయాలనుకుంటే 10 రోజుల్లో నాకు ఉద్యోగం వస్తుంది అంటే మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఎట్లా పాడు చేశాం తెలంగాణలో. అరే కనీసం వెనుకమైన ఒడిస్సాలో రవీంద్ర యూనివర్సిటీ ఉంది, అస్సాంలో కాటన్ యూనివర్సిటీ ఉంది,
కలకత్తాలో ప్రెసిడెన్సీ ఇవాళ మీరు చెప్పండి, ఒక్క యూనివర్సిటీ జాతీయంగా అంతర్జాతీయంగా అసలు ఒక ఇట్లా తెలంగాణ వస్తుంది అనుకున్నాం, ఒక విశ్వవిద్యాలయ పూర్వ వైభవం వస్తుంది అనుకున్నాం మేమందరం. ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే దేశంలో 5th. మేము రాజస్థాన్ విద్యార్థులు వెళ్తే ఓ ఉస్మానియా అని అంటే అంత గౌరవం ఉండే ఉస్మాన్ యూనివర్సిటీ. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు యూనివర్సిటీని పాడు చేశాం. తర్వాత విద్యలో క్వాలిటీ లేకుండా చేశాం, పిల్లల్ని దేశవ్యాప్తంగా కాంపీట్ చేయలేకుండా చేశాం. కనుక అసలు విశ్వవిద్యాలయాన్ని మీరు దాన్ని పునరుద్ధరించండి, స్టాఫ్ ఇవ్వండి, ఫ్యాకల్టీ ఇవ్వండి, పిల్లలకు చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి అంటే అది చేయలేదు. దానివల్ల ఏంటంటే ఇది ఒక స్ట్రక్చరల్ క్రైసిస్. ఇది నిరుద్యోగం అనేది ఒక స్ట్రక్చరల్ క్రైసిస్. అది ఇవాళ మనం 1:100 డిమాండ్ చేయొచ్చు, చేద్దాము. అది 1:100 చేయడము అది ప్రభుత్వానికి ప్రకటిస్తారు. కానీ నేను తెలంగాణ ఉద్యమ కాలంలో మా జిఎన్ సాయిబాబా డిఫెన్స్ కమిటీ చైర్మన్గా నేను ప్రశాంత్ భూషణ్ దగ్గరికి వెళ్ళాను. ప్రశాంత్ భూషణ్ గారు ఏమన్నారంటే తెలంగాణ ఉద్యమంలో రైట్ టు ఎంప్లాయ్మెంట్ మీరు డిమాండ్గా పెట్టండి. తెలంగాణ వచ్చిన తర్వాత పని చేసే హక్కు, ఉద్యోగం చేసే హక్కు, డిమాండ్ అలా ఉండాలి. ఉద్యోగం చేసే హక్కుగా చేస్తే మనం కోర్టుకు వెళ్ళి నాకెందుకు అసలు ఈ ఉద్యోగం వెళ్ళి నాకు హక్కు కదా ఇది అని అడిగేటువంటి డిమాండ్ పెట్టండి అని ఆయన అన్నాడు. రైట్ టు ఎంప్లాయ్మెంట్ షుడ్ బి వన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్. ఎందుకంటే ఏ మనిషికైనా పని లేకపోవడం ఏంటి అసలు? ఇది మా కనీసము ఆహార సేకరణ దశలో ప్రతి మనిషికి పని ఉండేది. ఎందుకంటే అడవిలో ఆహారం వెతుకునేవాడు. 21వ శతాబ్దానికి వచ్చి పని లేకపోవడం ఏంటి మనిషికి అసలు? ఇది ఫండమెంటల్ క్వశ్చన్ కదా. పని చేసే హక్కు మనం చదువుకునే 23, 22 ఏళ్లలో 21 ఏళ్ళలో ఉద్యోగం రావాలి. అది పోయి కాంట్రాక్ట్ అని, అవుట్ సోర్సింగ్ అని, అదే అని ఇదని మొత్తం పిల్లలు విధ్వంసం చేశారు. కనుక ఇవాళ మనం ఈ డిమాండ్ చేస్తూనే మీరు ఇమీడియట్గా పెట్టిన డిమాండ్స్ ఏందో తప్పకుండా మన ప్రభుత్వం దాకా తీసుకోగలిగే ఒక ఇది మనకు వచ్చింది. ఆ గత 10 ఏళ్ళలో ముఖ్యమంత్రి గారు కలవనే కలవపోయారు, కనీసైన కలుస్తాడు చెప్పొచ్చు, చెప్తాం. కానీ మన డిమాండ్లో 1:100 ఇప్పుడు మాకు అవకాశాలు ఇవ్వండి అనేది ఒక డిమాండ్ ఉంది. అది సరే తక్షణ డిమాండ్ అది. కానీ మనం ప్రభుత్వం నుంచి డిమాండ్ చేయవలసింది ఏంటంటే మాకు ఎంప్లాయ్మెంట్ హక్కు ఎలా కల్పిస్తారు, మేము చదువుకుంటాం, మాకు పని ఇవ్వండి. ఇది మన డిమాండ్ ఉండాలి. ఉంటే ఏమవుతుంది, ఇది జాతీయ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ పాలసీ రావాలి. అక్కడేంటి అందరినీ ఉద్యోగాలు తీసేయడమే, వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేసి 100,000 మంది రిటైర్ అయిపోయారు. అంటే ఇంత పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్లో ఎన్ని ఉద్యోగాలు ఉండేవి? రైల్వేస్లో 25 లక్షలు 26 లక్షల ఉద్యోగాలు రైల్వేస్లో. ఏం లేదు. ఇప్పుడు మొన్న రైల్వే యాక్సిడెంట్ అయిన తర్వాత రైల్వే ఎంప్లాయీస్ అప్పుడు వాళ్ళు అడిగింది తమరు మాట్లాడబట్టి 5 నిమిషాలు అయింది, ఇంతవరకు ఈ ఇష్యూ మీద అసలు మాట్లాడలేదు. మీరు బ్యాక్గ్రౌండ్ చెప్తా ఉన్నారు, హిస్టరీ చెప్తా ఉన్నారు. 1:100 అంటే 1:100 వాళ్ళు పిలిచింది ఏంటంటే మిమ్మల్ని వాళ్ళ సమస్యల పరిష్కారం ఇవాళ వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు, వాళ్ళు జైలుకి పోతున్నారు, ఆ పిల్లలు ఏడుస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మరి మీరు ఏం చేస్తారో చేద్దాం సార్. అది ఇమీడియట్ మనం చేద్దాం. మేధావి, గొప్ప మేధావి, మీరు ఆర్థిక ఎకనామిక్స్ చాలా గొప్ప చెప్తారు, పాలిటిక్స్ గొప్ప చెప్తారు. కానీ ఇప్పుడు కావాల్సింది సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ చెప్పండి. సొల్యూషన్ ఏం లేదు. మేము ప్రభుత్వాన్ని సారు డిమాండ్ చేసిన చంద్రకుమార్గా ఇమీడియట్గా డైలాగ్ ఓపెన్ చేయండి, నిరుద్యోగుల తరఫున రిప్రజెంటేటివ్ పిలవండి, వాళ్ళతో మీరు మాట్లాడండి. ఇది మన డిమాండ్. ఈ డిమాండ్ మనం తీసుకొని ముందుకు పోదాం. దానికేమి నేను అభ్యంతరం చెప్పలేదు. 1:100 కూడా అడుగుదాం. అది నేను ఏంటంటే అది సమస్య పరిష్కారం కాదని చెప్తున్నాను నేను. అది చేద్దాం, అది 1:100 చేద్దాం, ప్రభుత్వంతో డైలాగ్ ఓపెన్ చేద్దాం, నిరుద్యోగులతో మాట్లాడమందాం, పోలీసును ఉపయోగించకండి అని చెప్తున్నాం, ఏ నిర్బంధం ఉపయోగించొద్దని మనం దాన్ని డిమాండ్ చేద్దాం. కానీ మీరు ఏదైతే చెప్తున్నారో అది ఇమీడియట్ డిమాండ్ ఏదో దాంతో పాటు మనం అడగవలసిన డిమాండ్ ఏంటంటే అప్పుడు సపరేట్ క్లాస్ పెట్టించుకుంటాం సార్. మీరు ఇండియన్ ఎకానమీ అన్ని పాలిటిక్స్ అని చెప్తున్నారు, అంతర్జాతీయంగా గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ అవంతా చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం సమస్య ఆ పిల్లల సమస్య చెప్పండి. పిల్లల సమస్య ఏంటంటే సార్, పిల్లలు డిమాండ్ చేస్తున్న దాని వెనుక మనం పిల్లలకు డైరెక్షన్ ఇవ్వాలంటే మీ డిమాండ్ ఏదైతుందో మీరు 1:100 చేశారు, 99 ఫెయిల్ అవుతారు కదా, ఏమవుతారు వాళ్ళు అనేది ఆలోచించాలి కదా. పాలసీ డైరెక్షన్కి మనం ఏం డిమాండ్ చేయాలి, ఏం డిమాండ్ చేయాలి అనేది ఏదైతుందో మనం డైలాగ్ ఓపెన్ చేయాలి, ప్రభుత్వం మాట్లాడాలి. దాని మీద నేను పౌర హక్కుల్లో 50 ఏళ్ళు పనిచేసాను. ప్రభుత్వం మాట్లాడాలని దానికి అది వాళ్ళ హక్కు, మనం మాట్లాడే హక్కు ఉంది మనకు.
ప్రభుత్వానికి బాధ్యత ఉంది, మాట్లాడాలి తప్పకుండా. పిల్లల్ని పిలిచి తమ సమస్యలు ఏంటో చెప్పాలి, వీళ్ళ సమస్యలు ఏంటో వినాలి. కానీ నేను ఏమంటే ఈ ప్రభుత్వము మమ్మల్ని పిలవాలి, మీరు మాట్లాడాలి, డైలాగ్ ఓపెన్ చేయండి, వాళ్ళ డిమాండ్ ఏంటో వినండి, ఆ డిమాండ్ను మీరు అవన్నీ 100 వాటి అది కన్సిడర్ చేయండి. కానీ మొత్తంగా ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ కొరకు ఒక ఆర్థికవేత్తలతో మీరు ఒక కమిటీ వేయండి. మొత్తంగా తెలంగాణ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రాబ్లం ఏంటి, 30 లక్షల మంది పిల్లలు ఎక్కడ పోతారు, వీళ్ళు ఏమవుతారు వీళ్ళు అనే దాని మీద ఈ ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాల సృష్టి ఎట్లా జరగాలి అనడానికి ఒక కమిటీ కంప్లీట్గా తెలంగాణ ఎకానమీ స్టడీ చేసి ఒక లాంగ్ టైమ్ డైరెక్షన్ మీరు ఇవ్వాలి. ఇస్తే ఏమైతుందంటే అప్పుడు అబ్జార్ప్షన్ ఎట్లా మ్యాన్ పవర్ని అనేది ఒక పాలసీ ఉంటుంది. డైరెక్షన్ లేకుండా ఏం చేస్తారు, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ డిమాండ్ కన్సిడర్ చేస్తారు, తర్వాత దాన్ని మనం గవర్నమెంట్ చెప్పాల్సింది ఏంటంటే మొత్తంగా తెలంగాణలో ఉండే నిరుద్యోగ సమస్య ఏదైతుందో దీనికి పరిష్కారం ఆర్థిక వ్యవస్థలో ఏమిటి అంటే ఎంప్లాయ్మెంట్ స్టడీ చేసిన ఆర్థిక శాస్త్రవేత్తల్లో ఫుల్ ఎంప్లాయ్మెంట్ స్టడీ చేసిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని పిలవండి, ఆర్థిక శాస్త్రం పిలిచి ఒక కమిటీ వేయండి. అది కమిటీ పని ఏమిటంటే హౌ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ ఆన్ ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఏమిటి, అది తెలంగాణ ప్రభుత్వం చేయవలసింది ఇమీడియట్గా. ఎందుకంటే మీరు ప్రామిస్ చేసింది అది ఉద్యమం అంతా దాని కొరకే జరిగింది, కానీ మీరు ఏం చేయలేదు. వాళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది. నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాను, వాళ్ళు రైట్ టైంలో ఓడిపోయారు, మీరు రాంగ్ టైంలో గెలిచారు. ఎందుకంటే మీరు 6 లక్షల అప్పులు అయిపోయినాయి, మీకు 37,000 కోట్లు ఇంట్రెస్ట్ కడుతున్నారు. తర్వాత మీరు రైతులకి 2 లక్షలు మాఫీ చేశారు, అక్కడ మీరు డబ్బులు లేవు, రిసోర్స్ మీరు ప్రామిస్ చేశారు. సరే అది ఆల్ రైట్. కానీ నేను ఇప్పుడు చెప్పాను ఏంటంటే మీరు విద్యార్థులుగా ఒకసారి వయసు పెంచాలి. అది రైతు అప్పుడు ఎంప్లాయిడ్ 24-25 ఇయర్స్ ఉంటే 30 ఇయర్స్ చేయమని ఉద్యమం చేశారు. పెద్ద మీటింగ్ పెట్టారు మన ఉస్మాన్ యూనివర్సిటీలో. మేమందరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏమన్నా ఇదేంటయ్యా 25 నుంచి 30 ఏమని అడుగుతున్నారు, ఇది రాంగ్ డిమాండ్ కదా, 25 ఏళ్ళకి మాకు ఉద్యోగం కావాలని అడగాలి, కానీ 30 ఏళ్ళ దాకా వెయిట్ చూస్తామంటే అదేమిటి వాడు 60 ఏళ్ళ దాకా కూడా వెయిట్ చేయండి అని అంటాడు. మీరు 59 ఏళ్ళు కూడా పరీక్ష కూర్చోవచ్చు అంటాడు. దానివల్ల పరిష్కారం కాదు కదా. మీరు అంటే అప్పుడు చాలా అది వాయిలెంట్ ఉద్యమం, అది బస్సులు గిస్సులు అంతా చాలా గందరగోళం జరిగింది. అప్పుడు గందరగోళం జరిపి ఇంత వాయిలెంట్ చేస్తున్న వాళ్ళు రైట్ డిమాండ్ పెట్టండి, మాకు 30 ఏళ్ళైనా మేము 5 ఏళ్ళు ఎదురు చూస్తాం, 10 ఏళ్ళు ఎదురు చూస్తాం అంటే మీరే ప్రభుత్వాన్ని చెప్పిన తర్వాత 10 ఏళ్ళు పిల్లలు ఎదురు వాడు 30 ఏళ్ళు కూడా 45 చేశారు. ఏం లాభం, ఆ డిమాండ్ పిల్లలు అంతా పోరాటం చేస్తున్న పిల్లలకు ఫైనల్గా వచ్చింది 45 ఏళ్ళు వచ్చింది. ఇప్పుడు 45 ఏళ్ళు కాదు, ఒక 45 ఏళ్ళు వచ్చిన వాళ్ళు 50 ఏళ్ళు చేస్తే ఇంకా ఉద్యోగం వస్తే అది ఎంత ట్రాజడీ. మనసు ఆలోచిస్తే బాధేస్తుంది. అంటే ఏంటి అసలు ఇంతమంది పిల్లలు ఇక్కడ మన చుట్టూ ఉండి యువత పనిచేసేవాళ్ళు, పని చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు పని లేకపోండి అంటే కనుక మన డిమాండ్స్లో ఈ ఇమీడియట్ డిమాండ్ తప్పకుండా పెడదాం, డైలాగ్ ఓపెన్ చేద్దాం. తర్వాత ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, పిల్లల్ని పిలిచి మాట్లాడండి, వాళ్ళ బాధను అర్థం చేసుకోండి. అది కూడా ఆయన సార్ చెప్పినట్లు ముందు మాట్లాడితే మనకు ఒక రకమైన ఒక సాటిస్ఫాక్షన్, అంటే ప్రభుత్వం వింటున్నది, ప్రభుత్వం మన సమస్యను పరిశీలిస్తున్నది అంటే పిల్లలకు ఒక కొత్త విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం కొరకు మనం ఇది చేయాలి. కానీ అట్ ద సేమ్ టైం కాస్త మనం స్ట్రక్చర్ను కూడా అర్థం చేసుకొని చేసే డిమాండ్, మీ తరం చేసే డిమాండ్లో నిజంగానే పనిచేసే హక్కు లేకపోతే ఉద్యోగ హక్కు అని ఒకళ్ళు మీరు సాధించగలిగితే వచ్చే తరాలకు హెల్ప్ చేసినట్టు. లేకపోతే ప్రతి తరము తన సమస్య ఇప్పుడే నా ఇమీడియట్ పరిష్కారంగా అంటే అంతే అందరికీ పని కావాలని ఏది అవుతుందో అది మనం తప్పకుండా డిమాండ్ చేద్దాం, ప్రభుత్వంతో మనం మాట్లాడదాం. కానీ నాకు అర్థమైనంత వరకు ఎందుకు నేను బాధపడతాను, నిద్రలేని రాత్రి ఎందుకు రాసినంటే నాకు తెలుసు ఆ ప్రభుత్వం వాళ్ళు చేశారు. కానీ పారిశ్రామిక విధానమే ఉండాలి, ఆర్థిక విధానమే ఉండాలి, విద్యా విధానమే ఉండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇది మనం ఆలోచించవలసింది. తప్పకుండా మీరు మా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది, 18 సంస్థలు ఉన్నాయి. మా తెలంగాణ జాయింట్ మనం జూమ్ మీటింగ్ పెడితే అందరం ఈ సమస్య డిస్కస్ చేశాం. మేము ఆ సమస్య డిస్కస్ చేసాం. అన్ఎంప్లాయ్మెంట్ యాజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ, దీన్ని క్యాంపెయిన్ చేయాలని. పౌర హక్కుల సంఘం అయితే చాలా కాలంగా అసలు ఉద్యోగం అనేది ఒక హక్కుగా ఉండాలని మేము మాట్లాడుతూనే ఉన్నాం. కనుక ఇవాళ కూడా మనం చేయవలసింది ఏంటంటే నేను మీ పట్ల అంటే మా పిల్లల్లాగా మీరు నేను ఎందుకు నిద్రపోలేదంటే ఈ పిల్లలు ఏమైపోతారు, ఇంత ఎక్స్పెక్టేషన్ పెంచాం, ఎంత డిసిల్యూజన్మెంట్ ఉంటుంది అనేటువంటిది నాకు ఆ బాధ వేస్తే నాకు నిద్రపట్టలేదు.
కానీ ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఈ పిల్లలంతా ఏమైపోతారు, వీళ్ళ భవిష్యత్తు ఏంటి, ఎట్లా అసలు వీళ్ళకు జీవితం ఎట్లా, పని లేకుండా మనుషులు ఉండడం ఏంటనే బాధ అయిపోయిందో. నిజంగా నాకు అసలు యాంగ్జైటీ, నాకు వ్యక్తిగత సమస్య ఒక్కటి లేవు, కానీ నాకు ఈ సమాజం పట్ల ఒక్కసారి ఆలోచిస్తే నిజంగానే చాలా యాంగ్జైటీ, చాలా రెస్ట్లెస్నెస్ ఉంటుంది. నేను ఆరోగ్యం కూడా చాలా పాడిపోవడానికి ఎప్పుడు మా మేడం అడుగుతున్నాం, మనకేం సమస్యలు లేవు అంటే ఇంట్లో సమస్యలు లేవు మాకు, కానీ సమాజాన్ని గురించి ఒక్కసారి ఆలోచించడం మొదలు పెడితే యూ బికమ్ రెస్ట్లెస్, యాంగ్జైటీ, నిద్ర పట్టదు, తోచదు. ఇది అంటే ఎందుకు ఇంత సఫర్ అవుతున్నా నాకు నేను అనుకుంటాను. కానీ వాళ్ళు వీళ్ళంతా ఏమవుతారు, చంద్రకుమార్ గారు చెప్పినట్లుగా తప్పకుండా దీని మీద మా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ అది తప్పకుండా చేస్తాం. సార్ అంటున్నారు మీరు అవన్నీ కథలు చెప్పకండి, అంత స్ట్రక్చర్ పోకండి అంటే, స్ట్రక్చర్ గురించి మాకు అవగాహన ఉంది కాబట్టి ఆ స్ట్రక్చర్ గురించి మేము మాట్లాడలేము. నేను స్ట్రక్చర్ చెప్తున్నాను, ఇమీడియట్ డిమాండ్స్ ఏవైతున్నాయో తక్షణంగా మనం అడుగుతున్నది డైలాగ్. ఏ పరిస్థితిలో కూడా పోలీసును ఉపయోగించకూడదు. మనకు పోరాడే హక్కు ఉంటుంది, మనం పోరాడతాం. మీరు నిర్బంధాన్ని ఉపయోగించడానికి వీలు లేదు, అది పక్కా డిమాండ్. అది పిల్లల్ని కొట్టడం, పిల్లల్ని అక్కడ పోతే జంతర్ మంతర్లో మేము చాలా పోరాటాలు చేస్తాం. ఒక కాలంలో ఎలా ఉండదంటే జంతర్ మంతర్లో మీరు పోరాటం చేస్తే మన డిమాండ్స్ ఉంటే పోలీస్ వాళ్ళే వచ్చి మనం పార్లమెంట్కు తీసుకుపోయేవాడు. అంటే వాళ్ళే పార్లమెంట్కి పోయి పర్మిషన్ ఇప్పించేవాడు, పాస్ తీసుకొచ్చేవాళ్ళు పార్లమెంట్లో. స్పీకర్ని కలుస్తామంటే స్పీకర్ దాకా తీసుకెళ్ళేవాళ్ళు. స్పీకర్ కూడా మనం ఇచ్చిన తర్వాత మళ్ళీ జంతర్ మంతర్లు తీసుకొచ్చేవాళ్ళు. అంత ఇదిగా ఉంది. ఇవాళ జంతర్ మంతర్లో మీరు ఎడ్యుకేషన్ కూడా చేయడం, ఇక్కడైతే ఇందిరా పార్క్ పోయిందో అక్కడ జంతర్ మంతర్ పోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పరిష్కారాలు లేవు కాబట్టి ఉద్యమమే వద్దని. ఇక ఉద్యమం వద్దు ఎందుకంటే వాళ్ళ దగ్గర పరిష్కారం లేదు. కానీ ఉద్యమం చేసే హక్కు వల్ల ఏమైతే సమస్యలు బయటకు వస్తాయి కదా, ప్రభుత్వాన్ని తెలియాలి కదా ఏం సమస్య ఉందో. కనుక తప్పకుండా మీరు చేసే ఇమ్మీడియట్ డిమాండ్స్కు మద్దతు ఉంటుంది. రెండవది మా జాయింట్ యాక్షన్ కమిటీస్ ఏవైతున్నాయో మీ తరఫున తప్పకుండా దాని మీద ఉద్యమం చేస్తాం, డిమాండ్ చేస్తాం, జనాన్ని మొబిలైజ్ చేద్దాం. అలాగే మీరు ప్రజలకు కూడా మనం మొబిలైజ్ చేసి పబ్లిక్ ఒపీనియన్ ఒకటి క్రియేట్ చేయాలి. మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మన తల్లిదండ్రులు, మన గ్రామంలో ఉండే వాళ్ళు కూడా అడగాలి. ఎందుకంటే ఒక పబ్లిక్ ఒపీనియన్ రావాలి, ఒక మ్యాసివ్ పబ్లిక్ ఒపీనియన్. దాన్ని కూడా అందుకనే నిరుద్యోగులు పోయిన ఎన్నికల్లో బస్సులో యాత్ర చేశారు. బస్సు యాత్ర చేస్తే గ్రామంలో వెళ్ళి ప్రజలకు ఓట్లు మా సమస్య ఉందని చెప్పుకున్నారు. మనం అది కూడా చేయాలి. జనాన్ని కూడా మొబిలైజ్ చేసి ఒక మ్యాసివ్ పబ్లిక్ ఒపీనియన్ ఉంటే గవర్నమెంట్ దిగి వస్తాయి, ఏం సమస్య పరిష్కారమో ఆలోచిస్తాయి. కనుక మీ బాధ మాకు అర్థమైంది. మీరు ఏది మాట్లాడినా సమస్య అయితే, నేను కూడా నిరుద్యోగం 3 ఏళ్ళు ఉన్నాను ఎంఏ పాస్ అయిన తర్వాత, నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని. కానీ మా జనరేషన్ ఏదో అవకాశాలు వచ్చాయి, కానీ మీకు అలాంటి అవకాశాలు రావాలి అనేది మనసారా కోరుకుంటూ, నిజంగా మీరు ఎంత బాధపడుతున్నారో మేము కూడా అంతే బాధపడుతున్నారని దయచేసి అర్థం చేసుకోండి.